చేస్తున్నారు? రావణ్ణి సపోర్ట్ చేయటం విభేదించడం కాదు. రావణ్ను తన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను సపోర్ట్ చేస్తున్నాను. బూతులతో అంటే అతను బూతులు తిట్టలేదు కదా. బూతులు తిట్టడాన్ని నేను సమర్థించను డెఫినెట్గా. అతను ఏంటంటే ఒక రియాక్షన్, వేరే వాళ్ళు తిట్టిన బూతులకి అతను రియాక్ట్ అయ్యాడు తప్ప అతను సొంతంగా తిట్టలేదు నేను చూసినంత వరకు. రైట్. చాలా మంది అన్నారు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు, అతను వేసుకున్నాడు కదా, అంచేత మీరు సునీల్కి సపోర్ట్ చేయలేదో నాకు రావణ్కి సపోర్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏకంగా దాన్ని ఏమంటారు గన్మ్యాన్లే సరెండర్ చేసి ఉపా చట్టం పెట్టేదాకా తీసుకెళ్ళగలిగాడు అతను. పవన్ కళ్యాణ్ గారికి నాకు ఒక ఈక్వేషన్ ఉంది అనుకుందాం. అంటే నేను ఆయన అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఆయన మంచి మిత్రుడు అని నేను అనుకుంటాను. బట్ దట్ డజంట్ మీన్ ఆయనకున్న అన్ని ఈక్వేషన్స్కి నేను బాధ్యుడిని కాదు కదా. ఉదాహరణకి ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఆయన గతంలో తిట్టాడు, నా తల్లిని నువ్వు దూషించావు, నేను అంతా చూస్తాను. అంటే పవన్ గారు నాకు మిత్రుడు కాబట్టి నేను లోకేష్ గారిని ద్వేషించాలా? కదండి, ఆయన లోకేష్ని అంత చూడడం మనిషి జగన్మోహన్ రెడ్డి అంత చూశాడు కదా ఆయన. వాటెవర్. అంటే ఆయన మారుతూ ఉంటారు కదా. ఒకరోజు జగన్ గారిని తిడతారు, ఒకరోజు లోకేష్ గారిని తిడతారు. తర్వాత ఇప్పుడు లోకేష్ గారితో మీరు 5 ఏళ్ళే మనం కలిసి ఉంటామని ఎందుకు అన్నారు, 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పాలి కదా అన్నారు. సో అంటే ఆయన ఈక్వేషన్స్ పొలిటికల్గా మారుతూ ఉంటాయి. వాటన్నిటి ప్రకారం నేను తిరుగుతూ ఉండలేను కదా. రావణ్కి ఆయనకి నిన్న గొడవ అయింది, రేపు ఇద్దరు మంచి మిత్రులు అవ్వచ్చు. అలా కూడా ఉంటుందా? మరి అంతే కదా. లోకేష్ గారికి ఆయనకి ఇంతకు ముందు పబ్లిక్గానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నా తల్లిని దూషించావు నీ అంత చూస్తా అన్నారు కదా. మళ్ళీ తర్వాత ఈరోజు మేము ఒకటే అంటున్నారు కదా. సో అట్లా మారుతూ ఉంటాయి రాజకీయాల్లో. అవి మారకూడదని నేను చెప్పట్లేదు, ఆ తప్పు ఒప్పు అనేది నాకు అనవసరం. మారుతూ ఉంటాయి. ఒక శత్రువుకి ఒక మిత్రుడి రూపంలో రాయబారం అయింది. ఇప్పుడు రావణ్కి ఆయనకి ఏమన్నా గొడవలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఈ రోజు గొడవ ఉంది, రేపు కలుస్తారో లేదో నాకు తెలియదు, కలవచ్చు కూడా. అది జరగదా అని చెప్పలేము. అంటానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను, లోకేష్ గారి ఉదాహరణ, అంతే తప్ప వేరే కాదు. అది జరగదు. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. రైట్. సో కాబట్టి ఆయన రిలేషన్, ఆయన ఈక్వేషన్ మారినప్పుడల్లా నేను మారుతూ పోలేను కదా. పవన్ గారు అంటే నాకు మంచి ఒపీనియన్ ఉంది, ఇప్పుడైనా ఆయనతో ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది. బట్ ఈ ప్రశ్న రావణ్ అనే అతను ఒక జర్నలిస్ట్, యూట్యూబర్. అతని ఒపీనియన్ అతను చెప్తున్నాడు. ఓకే, మీరు రైట్, మీరు అన్నదే ఒప్పుకుంటాను. అక్కడికి వద్దాం. అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. రావణ్ ఒక్కడే కాదు కదా, రావణ్తో పాటు అతను ఎవరో ఉన్నాడు, ఆ నామలై పెట్టుకుని సుగుణ కరుణాకర్ అని ఒక అతను, ఇంకో అతను ఎవరో ఉన్నాడు. వీళ్ళకి రోజు ఇదే రాధా మనోహర్ దాస్ ఎవరు. సో వీళ్ళకి పొద్దున్న లెగిస్తే ఇదే పని. జీసస్ క్రైస్ట్ని వల్గర్ లాంగ్వేజ్లో తిడతారు, బైబిల్ని అంటాడు. వాళ్ళు బూతులు లేకుండా మాట్లాడలేరు. వాళ్ళకి వచ్చిన వొకాబులరీయే బూతు. మామూలుగా ఇప్పుడు మనలాగా బూతులు లేకుండా ఎంతసేపు సంభాషణ చేయలేరు వాళ్ళు. ఓకే, వాళ్ళ వ్యాకరణం నిండా బూతులే ఉంటాయి, వాళ్ళ పెదవాళ్ళ శిక్షణ నిండా బూతులే ఉంటాయి. అంటే మనం అమ్మ అంటాం,